బుధవారం జరిగిన తొక్కిసలాట తర్వాత బెంగళూరు పోలీసులు రాయల్ ఛాలెంజర్ బెంగళూరు అంటే ఆర్సీబీ ఫ్రాంచైజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీతో సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. కర్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లో తొక్కిసలాట ఘటనలో నేరపూరిత నిర్లక్ష్యం ఉందని ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఇదిలా ఉంటే ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రికెట్ స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలపై స్థితి నివేదికను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయాన్ని స్వయంగా స్వీకరించిన కోర్టు రాష్ట్రానికి నోటీసు జారీ చేసింది. అనంతరం జూన్ 10 నాటికి వివరణాత్మక నివేదికను దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ విషయాన్ని సుమోటుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వి కామేశ్వరరావు, న్యాయమూర్తి సిఎం జోషి నేతృత్వంలో డివిజన్ బెంచ్ కోర్టు రిజిస్టర్ని ఆదేశించింది.